నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ప్రస్తుతం కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ఎన్నో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అందులో ఒకటి టీజీపీఎస్సీ. ఈ నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఎలా ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎపిటామ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్? ఎలా ప్రిపేర్ అయితే మనం త్వరగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది? యాక్చువల్లీ మొన్న టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ప్రెస్ని అడ్రస్ చేశారు. దాంట్లో ఆయన వచ్చేసి మే ఫస్ట్ వీక్ నుంచి నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పారు. ఓకే. సో అంతే రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మోస్ట్లీ అంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ప్రీవియస్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్స్ ఇచ్చేసి, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ నోటిఫికేషన్ వేయడానికి వీఆర్ రెడీ అని ఆయన కూడా ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇంతకు ముందు ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందండి ఇది? ఇంతకు ముందు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్స్ చాలా రిలీజ్ అవ్వడం జరిగింది. వాటిని ఒక్కొక్కటిగా వాటిని సార్ట్అవుట్ చేస్తూ, అంటే అప్పుడున్న కొన్ని ఇష్యూస్ వల్ల అవి కొంచెం డిలే అవుతూ వచ్చాయి. దెన్ ఆఫ్టర్ పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్స్ అన్నీ కూడా రీసెంట్గా లాస్ట్ డిసెంబర్లో కొన్ని, అక్టోబర్లో కొన్ని ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్. వాటి రిజల్ట్స్ని ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్లో పూర్తిగా క్లియర్ చేసుకొని అండ్ మే ఫస్ట్ వీక్ నుంచి అంటే ఇద్దరి స్టేట్మెంట్స్ని మనం కనెక్ట్ చేసుకోగలిగితే మే ఫస్ట్ తర్వాత నోటిఫికేషన్స్ వచ్చేది మాత్రం చాలా గ్యారంటీగానే కనపడుతుంది. అంటే ఇది ఎందుకు అయి ఉండొచ్చు అని మనం ఒకసారి అంటే ప్రీవియస్గా చూసుకున్నది అడ్రస్ చేయగలిగితే వాళ్ళు దాదాపు 2 lakhs జాబ్స్ ఇవ్వాలనేది చాలా చాలా దృఢ సంకల్పంతో ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా ఉన్నాయి. అంటే డిఎస్సి జాబ్స్ కానీ, లేదంటే మన దీనికి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ ఎగ్జామ్స్ కానీ, వేరియస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎగ్జామ్స్ కానీ, వీటన్నిటిని కూడా ఇది ఎందుకు అవ్వచ్చు అంటే ఈ నెక్స్ట్ 1-2 years లో దాదాపుగా ఒక అన్ని పోస్టులలో వేకెన్సీస్ రాబోతున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే ఇంక్రిమెంట్ చేశారో ఏజ్, దాంట్లో మేజర్గా రిటైర్ అయ్యే ఏజ్ అంటే రిటైర్ అయ్యే వేకెన్సీస్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లో ఎక్కువగా కనపడిపోతున్నాయి. సో వాటిని ఎలాగో ఫిల్ చేయాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసింది కాబట్టి డెఫినెట్ గా నోటిఫికేషన్స్ వస్తాయనే భావిస్తున్నాం. సో వాటిలో మరీ ముఖ్యంగా ఈ టీజీపీఎస్సీ నుంచి దాదాపు వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అండి. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి ఇది అప్లై చేసుకోవాలంటే? అంటే ఇది జనరల్గా అయితే అంటే పోస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. మనకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి అయితే అది డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ. కొన్ని స్పెసిఫిక్ పోస్టులకు మాత్రం లైక్ ఆర్టీఓ ఇన్ గ్రూప్ 1 అయితే దానికి మెకానికల్ ఇంజనీరింగ్ అని అడగడం. ఇంకొన్ని స్పెసిఫిక్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది సెక్రటరియేట్లో ఉండే జాబ్. దానికి లీగల్ అని, దానికి ఆ లీగల్లో కూడా ఎల్ఎల్బి చేసి ఉండాలి. దాన్ని బట్టి ఆ సెక్షన్ ఆఫీసర్గా వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఉంటుందండి. ఓకే. ఫీజు ఎలా ఉంటుంది? ఫీజు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఫీజు అంటే రెగ్యులర్ ఫీజు డీటెయిల్స్ అంటే ప్రీవియస్గా ఎలా ఉందో అలానే ఉంటుంది. బట్ ఫీజు లేకుండా కూడా ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్ కలిపి సింగిల్ ఫీజు అనేది కూడా ఒకటి ప్రామిస్ చేస్తున్నారు. మరి అది ఏ విధంగా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనేది ఇంకా తెలియదు మనకు. ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చాక దాని గురించి మనకు పూర్తిగా తెలుస్తుందండి. ఓకే. మరి ఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి? బుక్స్ ఏమైనా స్పెషల్గా రిఫర్ చేస్తే మంచిదంటారా? యా అండి, అంటే బుక్స్ విషయానికి వచ్చేసి మనం ఈచ్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అంటే మోర్ ఆర్ లెస్ రెండు, అంటే అది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అది ఉంటుంది కాబట్టి రెండు, అంటే వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి దాదాపు రెండు ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం సేమ్గానే ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ స్టేజ్ ఉంటుంది, దెన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే అది మెయిన్ స్టేజ్ అంటాము. యూపీఎస్సీలో అయితే ఇంటర్వ్యూ ఉంది, బట్ ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు గ్రూప్ 1కి ఇంటర్వ్యూ లేదనమాట. ఓకే. సో ఇప్పుడు అది యాడ్ చేసే స్కోప్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ యాడ్ చేస్తే రెండు ఎగ్జామ్ స్టేజెస్ మాత్రం సేమ్గా ఉంటాయి. బట్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్తో రెండు క్రాక్ చేయడానికి వాళ్ళకి పాసిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఓకే. అంటే ఒకటే సబ్జెక్ట్ యూస్ చేసుకొని మనం ఒకటే సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి చాలా గ్రూప్స్ కానీ వేరే ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. అలాంటి సిమిలర్వి ఏవైనా ఉన్నాయా? అంటే ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 1లో ఏమైతే చదువుతామో అంటే పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ
అంటే దాంతోపాటు తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, అంటే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఓకే. ఒకటి ఇండియన్ కాంపోనెంట్, ఇంకోటి వచ్చేసి స్టేట్ కాంపోనెంట్. ఓకే. అంటే ఇండియాలో ఏదైతే స్పెసిఫిక్గా చదువుతామో, అంటే మనకు వరల్డ్ మొత్తంలో వర్షాలు ఏ విధంగా పడతాయో తెలిస్తే ఇండియాలో అలానే పడతాయి, తెలంగాణలో అలానే పడతాయి. బట్ ఎంత నమోదవుతుంది వర్షపాతం అనేది తెలంగాణకి చదువుతాం, ఎంత నమోదవుతుంది అనేది ఇండియాకి చదువుతాం, అక్కడున్న వేరియస్ కండిషన్స్ వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పర్వతం ఉందనుకోండి, పర్వతానికి విండ్ వైట్ సైడ్ ఒకటి ఉంటుంది, షాడో సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే విండ్ వచ్చే సైడ్ వర్షం ఎక్కువ పడుతుంది, షాడో సైడ్ వర్షం తక్కువ పడుతుంది, ఎందుకంటే పర్వతం అడ్డు ఉంటుంది కాబట్టి. అది తెలంగాణలో ఉన్న పర్వతం ఉన్న అలానే ఉంటుంది, హిమాలయాల పక్కన అలానే ఉంటుంది, వరల్డ్లో ఎక్కడైనా ఆల్పైన్ పర్వతాల పక్కన కూడా అలానే ఉంటుంది. అంటే ఒక కాన్సెప్ట్ని నువ్వు ఒక దానికి ప్రాపర్గా అంటే జనరల్ స్టడీస్లో నేర్చుకోగలిగితే దాని అప్లికేషన్ ఎక్కడైతే అప్లై చేయగలుగుతావో దెన్ యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట అక్కడ. అంటే అప్లికేషన్ ఓరియంటేషన్లో చదవగలిగితే ప్రిపరేషన్ ఒక్కసారి చేసినా కూడా నీకు ఎక్కువ రోజులు అంటే లాంగ్ లాస్టింగ్గా అది గుర్తుపెట్టుకోవడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎగ్జామ్స్లో వాళ్ళు పాటించాల్సిన టిప్స్ ఏంటి? అలాగే ఇది ఆన్లైన్ ఎగ్జామా, ఆఫ్లైన్ ఎగ్జామా? ఇది పూర్తిగా ఆఫ్లైన్లోనే కండక్ట్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ ఆఫ్లైన్లోనే కండక్ట్ చేయడం జరిగింది. బట్ ఇందాక మాట్లాడినట్టు ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండ్ అప్లికేషన్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ చేయగలిగితే వాళ్ళకు ర్యాంక్ కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓవరాల్గా మనకి ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసేదానికన్నా ముందే ప్రిపేర్ అవ్వాలి, కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. అవునండి. దీనికి ఎలాంటి సబ్జెక్ట్స్ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మంచిది, ఎలా ఎక్కువ స్కోర్ చేయొచ్చు మార్క్స్ మనం? అంటే నేను ఇదే చెప్పాను, ఈ ఎగ్జామ్కి అంటే ఈ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ ఇవి రిక్రూట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్స్, దీంట్లో మనం 100% ప్రిపరేషన్ మనం ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా కంప్లీట్ చేయలేము. ఓకే. మనం బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉండగలిగితే దెన్ మనం ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి స్కోప్ అనేది చాలా ఎక్కువ అంటే విస్తృతంగా ఉంటుంది అది. సో అది చేసేటప్పుడు సబ్జెక్ట్స్ ఏంటి, ఎలా డివైడ్ చేసుకోవాలనేది ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో క్లియర్గా సిలబస్ని డిఫైన్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ డిఫైన్ అయిన సిలబస్లో మనం సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా దాన్ని తీసుకుంటే మాత్రం పాలిటీ, ఇందాక చెప్పినట్టు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ, దాంతోపాటు స్టేట్ స్పెసిఫిక్గా తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ ఎకానమీ. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేంత వరకు అంటే మార్చగలిగితే, అంటే సిలబస్ కూడా చేంజ్ చేస్తారనేది ఒక అంశం చర్చలోకి వచ్చింది. ఇన్ కేస్ సిలబస్ చేంజ్ అవుతే మాత్రం ఈ రెగ్యులర్గా ఏదైతే ఉన్నాయో వాటిల్లో పెద్ద మార్పు అయితే మనం చూడకపోవచ్చు. కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా అండి. అంటే ఈ ఎగ్జామ్ ఉంది అంటే మీకు ముందు అసలు విషయం ఏం అర్థం కావాలి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈ ప్రిపరేషన్ ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. గవర్నమెంట్లో కూడా డే టు డే అఫైర్స్ చూసే ఆఫీసర్స్ వీళ్ళందరూ. వెదర్ ఇట్ ఈస్ ఆర్డీఓ అవనివ్వండి, ఎంఆర్ఓ అవనివ్వండి, లేదు అంటే నీకు సెక్షన్లో ఉండే క్లర్క్స్ అవనివ్వండి, ఎవరైనా కూడా దే షుడ్ నో డే టు డే అఫైర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లోబల్గా ఒక ఎఫెక్ట్ జరిగితే అది లోకల్గా చాలా విషయాలలో అది అవుతూ ఉంటుంది, అంటే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఆర్డీఓగా ఉండి ఒక దగ్గర ఉండి ఒక డివిజన్లో ఉన్నప్పుడు సడన్గా కూరగాయల ధరలు పెరిగాయి అనుకోండి, ఎందుకు పెరిగాయి ఏంటి, అక్కడ ఎవరైనా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు, దానికి ఎందుకు ప్రొటెస్ట్ ఏంటి, దాని రీజన్స్ ఏంటి అంటే ఈ డే టు డే కరెంట్ అఫైర్స్ అంటే డే టు డే జాబ్లు చేయాలంటే నీకు డే టు డే జరిగే విషయాలన్నిటిపైన అవగాహన ఉండాలి. సో అందుకు ఈ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా పెద్ద పాత్రనే పోషిస్తూ ఉంటుంది. అంటే అది రెగ్యులర్గా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు దాని గురించే మనకు ఎపిటోమ్ ఐఏఎస్లో రాజేందర్ శర్మ సార్ అని ఉంటారు, ఆయన క్లియర్గా ఎవ్రీడే మనకు యాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఆయన లెక్చర్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది కూడా ఆర్టికల్స్ మనం పిఐబి నుండి, పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండి, అంటే గవర్నమెంట్ అథెంటిక్ సోర్స్ అనమాట. అది గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ని అందులో పెడుతూ ఉంటుంది. దాని నుంచి అలాగే ఈనాడు పేపర్ నుంచి, సాక్షి పేపర్ నుంచి తెలుగు డైలీస్ అయితే, హిందూ నుంచి ఇంగ్లీష్ డైలీస్ అయితే, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకొని వాటిని ప్రాపర్ మెటీరియల్ రూపంలో చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.